ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త అక్టోబర్ 2 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే. తెలుగు రాష్ట్రాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలో వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతామండి. మనం ప్రతి నెల మొదటి తేదీ కొన్ని మార్పులు జరుగుతాయి. అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి అనేక మార్పులు కూడా ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయన్నమాట. వీటిలో ఎల్పిజి ధరలు సహా అనేక రూల్స్ అయితే ఉన్నాయి. నేపథ్యంలో మారనున్న నిబంధనలు రూల్స్ ఏంటనేది ఇక్కడ తెలుసుకుందామండి. ఒకటి, ఆధార్ కార్డు. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి లేదా ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి ఆధార్ ఎన్విరాన్మెంట్ ఐడి ఇకపై ఉపయోగించబడదు. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన కూడా అమల్లోకి రానుంది. అదేవిధంగా పాన్ కార్డు దుర్వినియోగం, నకిలీలను నిరోధించేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. సుకన్య సమృద్ధి యోజన. కుమార్తెలకు ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ముఖ్యమైన మార్పులు జరుగుతుంది. అక్టోబర్ 1 నుంచి 2024 నుంచి కుమార్తెలు చట్టపరమైన సంరక్షణలుగా మాత్రమే ఖాతాలు నిర్వహించగలరు. ఈ కొత్త రూల్స్ ప్రకారం SSY ఖాతాను కూతురికి చట్టపరమైన సంరక్షకుడు కానీ వ్యక్తికి తెరిచి ఉంటే ఆ ఖాతాను ఆమె బయాలజికల్గా పేరెంట్ లేదా లీగల్ గార్డియన్ బదిలీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది చేయకపోతే ఖాతా రద్దు అవుతుంది. ఈ మార్పు ఉద్దేశం పిల్లలకు ఆర్థిక వ్యవహారాలపై చట్టపరమైన అధికారం ఉన్న వారిచే ఖాతా నిర్వహించబడుతుందని నిర్ధారించడం జరుగుతుంది. ఇక సబ్సిడీ. అక్టోబర్ 1 నుంచి 2024 నుంచి ప్రధానమంత్రికి ఈ డ్రైవ్ యోజన స్కీమ్ అమల్లోకి రానుంది. ఈ క్రమంలోనే ద్విచక్ర త్రిచక్ర వాహనాల కొనుగోలు చేసేవారికి 50,000 వరకు సబ్సిడీ అయితే లభించనుంది. ఇక మారనున్న రేట్లు. 1 అక్టోబర్ 2024 స్టాక్ మార్కెట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేసే లావాదేవీలపైన పన్ను అయితే భారీగా పెరుగుతుంది. ఇక దాంతో ఆస్తి అమ్మితే స్థిరాస్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనలు మార్చింది. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి ఇక ఎవరైనా 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని కనుక అమ్మితే దానిపైన 1% TTS అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇక PPS అనగా PPF ఖాతాల కూడా మార్పు కూడా అక్టోబర్ 1 నుంచి మారున్నాయి. మైనర్ అకౌంట్లు వడ్డీ రేట్లు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ అయితే అనుగుణంగా ఉంటాయి. మైనర్లు మేజర్లు అయిన తర్వాత మాత్రమే సాధారణ PPF వడ్డీ రేట్లు. కనీస వేతనాలు. అక్టోబర్ 1 నుంచి కార్మికులకు పెరిగిన వేతనాలు అందుతాయి. కేంద్రం ప్రభుత్వం అయితే కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు 1,035 రూపాయలు పెంచింది. నిర్మాణ, అదేవిధంగా క్లీనింగ్, లోడింగ్, అన్లోడింగ్ తదితర రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రోజుకు 783 రూపాయలు అయితే లభిస్తుంది. సెమీ స్కిల్డ్ కార్మికులకు సంబంధించి వేతనం 868. నైపుణ్యం క్లర్క్, వాచ్మెన్ సంబంధించి కనీస వేతనం రోజుకు 954. చౌకీదారులకు సంబంధించి ఎల్పిజి ధర చూద్దామంటే ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి సిలిండర్ ధరలను మారుస్తుంటాయి. అక్టోబర్ 2024 కొత్త రేట్లు అక్టోబర్ 1 ఉదయం 6 గంటల నుంచి మారుతాయి. ఇటీవల 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో తరచుగా మార్పులు అయితే జరుగుతుండగా 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర కొంతకాలం స్థిరంగా అయితే ఉంది. దీపావళి వస్తున్న నేపథ్యంలో 14 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధర తగ్గే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఇవన్నీ కూడా